ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదో, రేవంత్ రెడ్డి గారు ఒకటి అనౌన్స్ చేసిండ్రు, ట్రాఫిక్ లో ఉన్న ఎవరిని కూడా ఆపద్దు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, వెళ్ళిపోండి అని చెప్పి. కానీ పాటిస్తలేరు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ కి వస్తే వెనకాల కుయ్ 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 అని ఒక 10 కార్లు వస్తాయి. ట్రాఫిక్ ఆపుతున్నారు. మార్నింగ్ ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళాలంటే గత ప్రభుత్వం ఎందుకు తెలియలేదంటే, కేసీఆర్ గారు ఎక్కడ పోతారు మా అంటే ఇక్కడికి, లేకపోతే ఫామ్ హౌస్ కి. రోజు సెక్రటరియట్ కి రాడు, సెక్రటరియట్ లేనేలేదు. కట్టి కూడా కొన్ని నెలలు అవుతుంది. ఆ కొన్ని నెలలు కూడా ఒక 2-3 సందర్భాలు వచ్చిండ్రు. కొన్ని రోజులు ముఖ్యమంత్రి తిరగలే కాబట్టి ట్రాఫిక్ జామ్ కాలే. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, సో మీరు ఏదైతే చెప్పిండ్రో అది ప్రాక్టికల్ విషయానికి వస్తే అది అవుతలేదు. సో గ్రౌండ్ లో మీరు ట్రాఫిక్ ని ఆపద్దు, ఆంక్షలు పెట్టద్దు ప్రజలకు, నేను ప్రజలతో పాటే వస్తా అని మీరు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ మన పోలీస్ అన్నలు ఆపుతున్నారు పబ్లిక్ ని. సో వాళ్ళ ఆఫీస్లకు వెళ్లే వాళ్ళకి లేట్ అవుతుంది. లేట్ అవడమే కాదు, ఒకేసారి అందరినీ ఆపి వదిలేయడంతో విపరీతమైనటువంటి ట్రాఫిక్ విసుగు వస్తుంది. కొంతమంది ఏడుస్తున్నారు ఓపిక లేక డ్రైవ్ చేయడానికి.